కొత్తగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రివర్గం ఏర్పడ్డది. మరి ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి గౌరవ యువ ముఖ్యమంత్రి, రైతు నాయకుడు, రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం మరి ఇక్కడ ఉన్న మన స్థానిక నాయకత్వానికి ఈ సారగారు మండల జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా ఒక సేవ చేయడానికి మరి విస్తృత స్థాయిలో సేవ చేయాలంటే ప్రభుత్వంతో ఘర్షణ లేకుండా కలిసిమెలిసి ఉండి వారి ఆలోచనలకు అనుగుణంగా ఆ కార్యక్రమాలను ఇక్కడ మన జగిత్యాల నియోజకవర్గంలో తీసుకురావాలనే ఆలోచనతో ఇప్పుడు ఈ ప్రభుత్వంతో సఖ్యంగా ఉండి కలిసి పనిచేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు కళ్యాణ లక్ష్మి చెట్లు 10 కావచ్చు, ముఖ్యమంత్రి సాయం చెట్లు 47 మందికి ఏవైతే ప్రైవేట్ దవాఖానాల పోతారో పోయిన కాడ అక్కడ మీకు మందుల బిల్లులు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి దాదాపు 9 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ మండలం 45 మందికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు నేను చెప్పినట్టు సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి ప్రజలకు సేవ చేయాలని ఆలోచనకు వచ్చింది. ప్రజలు పట్టణ పెట్టారు, ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజాస్వామ్యం ఓట్లు వేస్తేనే, ఎమ్మెల్యేలు అయితేనే ప్రజాస్వామ్యం వస్తుంది. మరి వారి ద్వారా ఇవాళ అంతకుముందు నా కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ కూడా కొనసాగే విధంగా ఈ పథకాలు చేయడం జరుగుతుంది. రేపటి నాడు కొంత ఏడాది పడుతుంది. ఏ సర్కార్ వచ్చినాక కూటమి పడడానికి ఇప్పుడు 6 నెలలు అయింది. ఇంకో 4-5 నెలల్లో మిగతాయి కూడా 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పిరో అవి అమలయ్యే విధంగా, అభివృద్ధి పనులు వచ్చే విధంగా తప్పకుండా ఇందిరమ్మ ఇళ్లలో కూడా పేద ప్రజలకు అందే విధంగా తప్పకుండా చూస్తా. అంతకుముందు కూడా కొన్ని గృహలక్ష్మి ఇచ్చింది, చాలామందికి అది పోతుందనే బాగున్నది. ఇందులో అర్హులైన వారు ఉంటే తప్పకుండా పేరు మాత్రం తప్ప లబ్ధిదారులు పీరాలు అయితే తప్పకుండా ఉంటుంది, చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవి కాకుండా నేను ముఖ్యమంత్రి గారితో మాట తీసుకున్నా. అదేవిధంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వారు కూడా నాకు మాటించారు. ఇంకా కొన్ని ఇల్లు అదనంగా ఇస్తామని చెప్పి తప్పకుండా ఆ ఇల్లు పేద ప్రజలకు, మా తాజా ప్రజలు కావచ్చు, యువ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పేద ప్రజలకు ప్రభుత్వం ద్వారా మన తహసీల్దార్ గారు ఉంటారు, వాళ్ళ సిబ్బంది వీడియో గారు ఉంటారు. పోయినసారి ఎట్లా చేసినామో పారదర్శకంగా ఇక్కడ కూడా రాజకీయాలకు అతీతంగా మనం రాగదేశాలకు అతీతంగా పారదర్శకంగా చేసినామో అదేవిధంగా చేసి ఇవ్వడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, మానవ సేవనే మాధవ సేవ అంటారు. మరి మీ అందరూ తెలిసి ఒక వైద్యునిగా నేను వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి సాయం చెట్లు వైద్యశాలలో ప్రైవేట్ ప్రభుత్వం తిరగడం అత్యధికమైన విషయం అందరూ తెలుసు. ఇప్పుడు కూడా ఈ 6 నెలల్లో 410 చెట్లు 89,77,000 రూపాయలు తీసుకొచ్చారని చెప్పి సందర్భంగా ఇవాళ మన సారంగాపూర్ మండలం నుంచే మొదలుపెట్టినాం. ఇవాళ దాదాపు 9 లక్షల రూపాయల చెట్లు 47 మందికి ఇస్తూ ఉన్నాం. రేపు జగిత్యాల పట్టణం మండలానికి సంబంధించి 214 చెట్లు ఉన్నాయి. ఇవైనా మొత్తం కలిపి 89,70,20,000 రూపాయల చెట్లు ఇప్పుడు మన ఆఫీస్లో ఉన్నాయి. 400 రూపాయలు. సో కొందరు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మీ అందరికీ తెలుసు, నా తాతను మీరు అందరూ చూసే ఉంటారు. అలా నా పనిచేస్తూనే 30 మంది ఉంటారు. ఇంకా మా డ్రైవర్లు, పెయ్యేలు ఇవన్నీ చూస్తే నా దగ్గర 50 రూపాయలు పడతాయి. ఎవరో మాట్లాడినట్టు కాదు, చాలా ప్రభుత్వంతో పనిచేయడానికి కారణం సేవ చేసే అవకాశం కొనసాగాలని చెప్పి దీని ద్వారా తప్పకుండా ఇంకా ముందు కూడా మేము భరోసా ఇస్తూ ఉన్నాం. మీ మధ్యలో ఉంటాం, ప్రజల మధ్యలో ఉండి తప్పకుండా మీ అందరి గౌరవం కూడా కాపాడే విధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులతో కూడా మంచిగా సమన్వయం చేసుకొని వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా పాత కొత్త లేకుండా అందరినీ కలుపుకోబోయి పనిచేస్తాం. ఎవరు చేసినా ప్రజల కోసం కాబట్టి అందరినీ కలుపుకోబోయి పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ
మరి ఈనాడు ఈ కార్యక్రమానికి ఇచ్చిన నాయకులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు భక్తులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.